మా లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకులు హరీష్ రావు గారు, గౌరవ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ గారు, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, డాక్టర్ సంజయ్ గారు, పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోల సంజయ్ గారు, ఎర్రోల శ్రీను గారు, మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం. నిన్న మా ఉపనాయకుడు హరీష్ రావు గారు పూర్తి ఆధారాలతో సహా అసెంబ్లీలో పొంగులేటి గారి అవినీతి భాగోతాన్ని బయటపెట్టిన తర్వాత ఆ అవినీతి మరక మా ప్రభుత్వంకు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎక్కడ అంటుకుంటుందో, రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ అంటుకుంటుందో తిరిగి అని చెప్పి భయపడి ఆయన ఇవాళ డైవర్షన్ రాజకీయాలకు మరొకసారి తెరలేపినారు. అసెంబ్లీలో ఇదందరూ కూడా చూసినారు. పొంగులేటి గారి యొక్క అక్రమాలు హరీష్ రావు గారు బయట పెట్టగానే ఈ 2.5 సంవత్సరాల నుంచి గుర్తుకు రాని అనేక విషయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తుకొచ్చినాయి. సడన్గా హరీష్ రావు గారి బంధువులు గుర్తుకొచ్చిర్రు. ఎక్కడో ఏదో బాలనగర్ భూములట అది గుర్తుకొచ్చినాయి. అంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు వారి మనుషులపై, వారి మంత్రులపై అవినీతి కుంభకోణాలు బయటపెట్టగానే ఆయన ఎదురుదాడికి దిగుతూ ఉన్నాడు. ఎదురుదాడికి దిగి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మా వాళ్ళు ఎవరో బెదిరించారట, బెదిరించి ఏదో భూమిలో దందా చేసినారని చెప్పి అన్నాడు. బెదిరింపులు అనేది మీరు బ్రాండ్ అంబాసిడర్, మీరు బెదిరింపులకు మీరు మీ దండుపాలెం బ్యాచ్ బ్రాండ్ అంబాసిడర్లు అందరికి గుర్తున్నాయి తెలంగాణలో, ఇంకా మర్చిపోలే. స్వయంగా మీ మంత్రి గారి కూతురే చెప్పింది, ముఖ్యమంత్రి గారి అత్యంత సన్నిహితుడు డక్కన్ సిమెంట్స్ యొక్క అధినేత తలకు తుపాకీ పెట్టి బెదిరించిండు అని చెప్పి స్వయంగా మంత్రి గారి కుమార్తె మీడియాకు చెప్పింది. కాబట్టి ఆ బెదిరింపులు మీరే బ్రాండ్ అంబాసిడర్ బెదిరింపులకు మాకు అవసరము లేదు, ఆ అలవాటు లేదు. అయితే మొత్తంగా ఇవాళ సీఎం గారు చూస్తే ఆయన సభానాయకుడిగా కాకుండా ఒక ముఠా నాయకుడిగా కనిపించింది ఇవాళ తెలంగాణ సమాజానికి. ఇంకా అనేకసార్లు చేస్తూ ఉంటారు సీఎం గారు, సభను చాలా తప్పు పట్టిస్తుంటారు. నిన్నైతే మరీ నగ్నంగా, మరీ ఘోరంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది కాదు అంటాడు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ ఎన్నెన్ని రియల్ ఎస్టేటు బిజినెస్లు చేస్తున్నారో. రాఘవ కన్స్ట్రక్షన్స్ చాలా రోజుల నుంచి కాంట్రాక్టర్గా చేస్తూ అది ఎవరిదో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అసలు వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని పేరు పెట్టింది ఆయన శ్రీనివాసరెడ్డి. అంటే ముఖ్యమంత్రి గారు ఏమంటే ఆయన మొన్ననేమో ఇక్రిసాట్ అమెరికా పరిశోధన సంస్థ అంటాడు, నిన్ననేమో దేశంలో తెలంగాణ ఏకైక రాష్ట్రం సముద్ర తీరం లేనిది అన్న మాట మాట్లాడతాడు. ఇవాళనేమో సొంత భార్యని దూరబంధువులు అంటున్నాడు, సొంత తమ్ముడిని దూరబంధువు అంటున్నాడు, సొంత కొడుకుని దూరబంధువు అంటాడు, సొంత తమ్ముడు భార్యని దూరబంధువు అంటాడు. వాళ్ళు రాఘవ కన్స్ట్రక్షన్స్లో ఉన్నారు, వాళ్ళది వాళ్ళు దూర బంధువులు అన్న మాట మాట్లాడుతున్నాడు. ఇగో ఇది డైరెక్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి తెప్పించింది. రాఘవ కన్స్ట్రక్షన్స్లో డైరెక్టర్గా పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన తమ్ముడు
సొంత తమ్ముడు, రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు, చాలా దూర బంధువు. అట్లనే శ్రీలక్ష్మి పొంగులేటి ఆయన తమ్ముడి గారి భార్య, మరదలు, చాలా దూర బంధువు. మాధురి గారు ఆయన భార్య సతీమణి. హర్షారెడ్డి గారు ఆయన కొడుకు. ఇగో వీళ్ళు రాఘవ కన్స్ట్రక్షన్స్లో డైరెక్టర్స్. ముఖ్యమంత్రి గారి లెక్క ప్రకారం వీళ్ళు చాలా దూర బంధువులు. ఇటువంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే ఆయనకి ఏమైందో అని తెలంగాణ ప్రజలు ఆందోళన పొందుతూ ఉన్నారు. ఆయన సరి చేసుకోవాలి. ఇకపోతే అసలు ఎందుకు ఇదంతా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అసలు కంపెనీ ఆయనది కాదు అనే కాడికి సొంత తమ్ముడు, మరదలు, భార్య, కొడుకులను కూడా దూర బంధువులు అనే కాడికి సాక్షాత్తు సభలో అబద్ధాలు చెప్పి మంత్రి గారిని రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు? అంటే ముఖ్యమంత్రి గారి బాగోతాలు మంత్రి గారికి తెలుసు, మంత్రి గారి బాగోతాలు ముఖ్యమంత్రి గారికి తెలుసు. మంత్రి గారి అవినీతి బయటపడితే ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నాడు, నా అవినీతి కూడా ఎట్లా బయటపడుతుందేమో అన్న చెప్పి భయంతో ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లాగే స్పీకర్ గారు కూడా అసెంబ్లీని నడిపిన విధానం ఇది ఒక పెద్ద మాయని మచ్చగా మిగిలిపోతా ఉంది. మేమేమి అడిగినాం? హరీష్ రావు గారు ఆధార్తో సహా ప్రభుత్వ డాక్యుమెంట్ని బయటపెట్టి ఆధారాలతో సహా చూపించాడు, హౌస్ కమిటీని వెయ్యండి అని ప్రజాస్వామ్యబద్ధంగా అడిగినాం. అడిగితే 2 రోజుల నుండి హరీష్ రావు గారికి, మాకు కానీ ఎవరికి కానీ అసలు మైకే ఇవ్వకుండా ఇవాళ 3.5 గంటలు నిలబడ్డాం. మొత్తం 20 మంది సభ్యులతో మాట్లాడిచ్చిండు అసెంబ్లీలో, మాకు ఒక్కళ్ళకు కూడా అవకాశం ఇవ్వలే. అంటే మేము అవినీతి బయట పెడితే మా గొంతు నొక్కేస్తారు, అవినీతిని బయట పెడితే మైకి ఇవ్వడమే కాకుండా మొత్తం 2 రోజుల పాటు ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసినాడు. మా హక్కు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షాలకు ఉన్న హక్కు సభాసంఘం వేయమనడం. ఇవాళ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు కూడా రోజు అడుగుతారు సభాసంఘం వేయమని. అంటే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఆయన సభాసంఘం వేయమని అనొచ్చు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మేము ఇక్కడ సభాసంఘం వేయమని అసెంబ్లీలో అడగద్దు. ఇది ఎక్కడి ద్వంద్వనీతి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది? మేము సభాసంఘం వేయమంటే వాళ్ళు సిబిసిఐడి ఎత్తా అంటారు. సిబిసిఐడి రాష్ట్ర పోలీసులు, మంత్రి మీద ఆరోపణ చేస్తున్నాం మేము. రాష్ట్ర పోలీసులు పోయి మంత్రి గారిని దర్యాప్తు చేస్తారా? అంటే పిచ్చోళ్ళం అనుకుంటున్నారా మమ్మల్ని ఈ రేవంత్ రెడ్డి? మరి పోనీ సభాసంఘం వేయవు, సిబిసిఐడితోటే చేస్తా అంటున్నావు. మంత్రి గారిని రాజీనామా పెట్టించి సిబిసిడి అయ్యి అప్పుడు దర్యాప్తు జరుగుతుంది. ఇట్లా దీనికి స్పీకర్ గారు వత్తాసు వాళ్ళ ఇంకా ఘోరం ఏంటంటే మేమేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రి మీద ఆరోపణలు చేస్తూ మేము ప్రజాస్వామ్యయుద్ధంగా పోరాటం చేస్తున్నాం అసెంబ్లీలో. నిన్న ఇవాళ మాకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిపించి మాట్లాడుతున్నాడు. స్పీకర్ గారు వాళ్ళకి అవకాశం ఇస్తాడు. స్పీకర్ గారు ఒక దిక్కు ఏం చెప్తాడంటే దానం నాగేందర్ గారిని, కడియం శ్రీహరి గారిని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్తాడు. మొన్న రూలింగ్ ఇచ్చిండు.
ఇవాళ అదే ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి అవకాశం ఇస్తారు, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇదెక్కడ న్యాయం? ఎట్లా సమర్థించుకుంటారు? ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా? ఇంకా కొత్తగా పాపం ఏమీ అనని మా కౌశిక్ రెడ్డి మీద అసలు లేనటువంటి ఎథిక్స్ కమిటీకి పంపించినారు. కౌశిక్ రెడ్డి మీద ఎవరి మీద విచారణ చేపట్టాలని ఎథిక్స్ కమిటీకి పంపించినారు. ఎథిక్స్ కమిటీ లేదు. సరే, ఒకవేళ నిజంగానే ఎథిక్స్ కమిటీకి ఏ శాసనసభ్యుడు ప్రవర్తన మీద ఫిర్యాదు చేయాల్సి వస్తే ఫస్ట్ వచ్చేది సభానాయకుడు ముఖ్యమంత్రి గారే. ఆయన వాడినంత పరుష ప్రసదాలం నిన్న మొన్ననే అన్నాడు కదండి, తల మీద కాలు పెట్టి తొక్కి వస్తా అని అసెంబ్లీలో మైక్లో స్పీకర్ గారు ముంగాటనే ఒక్కొక్కడి తల మీద కాలు పెట్టి తొక్కి వస్తా సాక్షాత్ అసెంబ్లీలో అన్నాడు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా స్పీకర్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కూడా ఎథిక్స్ కమిటీకి పంపించండి. ఎన్నిసార్లు మాట్లాడిండు, ఎన్నిసార్లు బామరుదులు అంటాడు, వాళ్ళ మీద కథలు చెప్తాడు, ఇష్టం ఉన్న పరుష పదజాలం వాడతాడు. మరి ఎథిక్స్ కమిటీ ఆయనకు వర్తించదా? మాకే వర్తిస్తుందా? నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని ఎథిక్స్ కమిటీకి పంపించాలి, ఆయన పేరుని, ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఇక చాలా ప్రేమ ఉన్నట్టు దళితుల మీద ఈ ముఖ్యమంత్రి గారికి చాలా ప్రేమ ఉన్నట్టు, బట్టి విక్రమార్క గారి మీద చాలా ప్రేమ ఉన్నట్టు ఇవాళ ఇష్యూని డైవర్ట్ చేయడానికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. బట్టి గారు అన్ని టెస్టుల్లో గెలుస్తాడు, బట్టి గారు చాలా మేధావి, చాలా చదువుకున్నవాడు, మా పార్టీలో అందరికంటే ఎక్కువ మేధావి, కాంగ్రెస్ పార్టీలో పాదయాత్ర వేసింది ఆయన్నే, గెలిచింది ఆయన్నే. మరి మీ పార్టీలో మీరే ఒప్పుకున్నారు, మా పార్టీలో అందరికంటే ఎక్కువ మేధావి మా నాయకుడు కేసీఆర్ గారు, మేము ఆయన్ని ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నాం, ఎన్నుకున్నాం ఆయనను ముఖ్యమంత్రిగా. ఇప్పుడు మీరు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలో అందరికంటే ఎక్కువ చదువుకున్నవాడు, మేధావి, అన్ని టెస్టుల్లో గెలుస్తాడు, పాదయాత్ర వేసి గెలిచిండు అని అంటున్నావు కదా, మీరే ఒప్పుకుంటున్నారు కదా ఆయన మీకంటే మేధావని. మరి ఆయన్నే ముఖ్యమంత్రి చేయండి బట్టి విక్రమార్క గారిని. ఉట్టి మాటలకేనా ప్రేమ? చేతుల్లో చూపించండి, చెయ్యండి. మీకంత ప్రేమ ఉంటే దళితుల మీద, మీకు మేధావుల మీద, తెలివిగల వాళ్ళ మీద మీకంత గౌరవం ఉంటే డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను, మీ పార్టీలో అందరికంటే మేధావైనటువంటి బట్టి విక్రమార్క గారిని మీరు ముఖ్యమంత్రి చేయండి. మేము ఎట్లయితే మా కేసీఆర్ గారిని మేము ఎన్నుకున్నామో ముఖ్యమంత్రి గారిగా మీరు అట్లా చేయండి. మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మేము ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఆయన అన్నాడు అసెంబ్లీలో, స్పీకర్ గారు, సీఎం గారు, మేము సిబిసిఐడి వేస్తున్నా, మీరు సభాసంఘం వేస్తా, మీరు కూడా ఏమన్నా ఉంటే మా వాళ్ళ పైన కూడా మీకేమన్నా ఆరోపణలు ఉంటే మీరు ఇవ్వండి, రాసి ఇవ్వండి అని అన్నాడు. అనగానే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇమీడియట్గా ఆయనకు రాసి ఇచ్చినారు. 19 కుంభకోణాలు వీళ్ళ మీద ఉన్నాయి, ఇప్పుడు చేసినాయి. ఈ 19 మీద మీరు అడిగిరు కాబట్టి ఇచ్చినాం కాబట్టి దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, సభాసంఘం వేయాలి, సిబిసిఐడితో విచారణ జరపాలి. నేను సూటుగా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, మీరు మమ్మల్ని ఎన్ని బెదిరింపులకు ఎన్ని బ్లాక్మెయిల్ చేసినా మేము భయపడే వాళ్ళం కాదు. మీరు మీ బ్యాచు, మీ కుంభకోణాలు, మీ అవినీతిని ఎండగడుతూనే ఉంటాం, బయటకు తీస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి వెకిల్ చేష్టలు మాని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉండండి అని చెప్పి ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.